అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కాంగ్రెస్ సర్కారు అసలే పోతలేదట ఏతులకు. పంట నష్టం పైకం తప్పకుండా వేస్తుందట రైతులకు. చీర కట్టుకోమని సీఎంకు పంపుతుండ్రు ఆడోళ్ళు. అసలు మహిళలు ఎందుకు అట్లా పంపినరు అంటున్నారు చూసినోళ్ళు. తెలంగాణలో నడుస్తున్నదట డబుల్ జోరు. ఆర్ఆర్కు అర్థం చెప్పిండు అమిత్ షా సారు. మోడీ సార్ అన్నిటి ధరలు చేసిండట పిఠాన పిరం. సామాన్యుల మీద పడుతుందట అడగోలు భారం. తన జాతికి అన్యాయం జరుగుతుందన్నాడు మోత్కుపల్లి. వివేక్ సారు ఇంటోళ్ళ గురించి బాగానే పెడుతుండు లొల్లి. మళ్ళీ సర్కార్ రైతులకు పంట నష్టం పాయమాలు పైసలు రిలీజ్ చేసిందట. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు ఎన్ని పైసలు ఎవరెవరకు అకౌంట్లలో వేసింది ఏం కథ అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. గాలి దుమారం పెట్టి వడగండ్ల వానలు పడి చేన్లన్నీ చందన నాశనం 16 గంటలు అయ్యే కదా. చేతికొచ్చిన పంట మొత్తం శర్రబోసినట్టాయే. రైతులు బాధపడుతున్నారని షెయి సర్కారు పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు పంట నష్టం పాయమాలు వేస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ పైసలను ప్రభుత్వం గల్లాపెట్టెలకెళ్ళి విడుదల చేసిందట. అగో ఎన్ని పైసలు రిలీజ్ చేసింది ఏం కథ, ఎంతమంది రైతులకు వేస్తుర్రు అంటే 15,814 ఎకరాలకు సంబంధించి 15,246 మంది అన్నదాతలకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అచ్చరాల 15,81,00,000 సర్కారు పైసలు రిలీజ్ చేసిందని ఉత్తర్వులు జారీ చేసిందట. మరి అన్నదాతల అకౌంట్లలో ఎప్పుడు పడతాయి అంటే ఇక పైసలు అయితే రిలీజ్ అయినాయి కాబట్టి బిరానే పడతాయి కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పనులని పక్కకు పెట్టుకుని చదువు చెప్పిన గురువింటికి పని కట్టుకొని మరీ పోయిండట. అగోబోదికు ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న ఈ టైంలో కూడా కేసీఆర్ సార్ ఇట్లా గురువు ఇంటికి ఎందుకు పోయిండు అంటారా? ఏమో పాండ్రి, మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం. చూసినరా, మంచం మీద శాతగాగా వండుకున్న సారే కేసీఆర్ సార్కు ఓనమాలు దిద్దిపిచ్చి చదువు చెప్పిన జైశెట్టి రమణయ్య సారట. కేసీఆర్ సార్ వస్తున్నాడని చెప్పేసరికి ఇంట్లోకి వచ్చిన కేసీఆర్ సార్ను చూసి వెల్కమ్ టు ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని స్వాగతం పలికిర్రు. ఎదిగిన శిష్యులు చూస్తే గురువులకు ఎంత సంబరం ఉంటుంది చెప్పుర్రి. రమణయ్య సారు కూడా తన శిష్యుడు ఇట్లా మాజీ ముఖ్యమంత్రి హోదాల అట్లా ఇంటికొచ్చుడు చూసి మస్తు సంబరపడ్డాడట. చదువుతోని పాటు సంస్కారం నేర్పిన గురువు శాతగాకుండా అయ్యిండన్న ముచ్చట తెలుసుకున్న సారు అడుదిక్కే ప్రచారం చేసుకుంటా పోతుంటే ఇట్లా గురువు దగ్గరకు వచ్చి పానం ఎట్లున్నదని పలకరించిండట. రమణయ్య సారుల ఇంటోళ్ళు కూడా ఇట్లా కేసీఆర్ సారు వచ్చుడుతోని చాలా సంబరపడ్డారట. పెయ్యంతా ఆడామె లెక్క చీర కట్టుకో, 2 చేతులకు మైల తీరు గాజులు పెట్టుకో, పువ్వులు కూడా తెప్పిస్తాం పెట్టుకో అని కొందరు అమ్మలక్కలు ఓ తాన కూర్చొని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు చెప్తుర్రు. కేటీఆర్ సార్ను చీర కట్టుకోమని సీఎం సార్ అంటే సీఎం సార్నే సీదా చీర కట్టుకోమని గాజులు ఎందుకు పెట్టుకోమంటారో ఏం కథనో వాళ్ళ మాటలనే నుండి. ఒకసారి నువ్వు బస్ ఎక్కితే ఇవి పెట్టుకొని నువ్వే బస్ ఎక్కు, నువ్వు సీఎం లెక్క కాదు ఇవి పెట్టుకొని బస్ ఎక్కు, గొడవలు కాకపోతే మేము కూడా రెడీ. గులాబీ రంగు అంచుతోని కాషాయ రంగు కల్లర్ చీరను చూపెట్టుకుంటా ఇవి పెట్టుకొని అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడామె లెక్క బస్సు ఎక్కువ అంటున్నది. మరి ఈ మాట ఎందుకు అన్నదో ఎందుకు అనాలనిపించిందో ఆమెనే అడుగుదాం. చెప్పమ్మా మరి ఎందుకు ఇట్లా? ఏంది 6 గ్యారంటీలు అమలు చేసినా నువ్వేం చేస్తున్నావు కేటీఆర్, నువ్వు చీర కట్టుకొని బస్సులు ఎక్కువ అని అంటుండు. ఇది నేను చెప్తున్నా, మేము ప్రజలను చెప్తున్నాము. ఇదే చీర ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము. ఒక్కసారి బస్సు ఎక్కమాను కొట్టుక సచ్చుతుర్రు. కేటీఆర్ సార్ను చీర కట్టుకొని బస్సు ఎక్కుమని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సారు. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి సార్ను కూడా చీర కట్టుకొని బస్సు ఎక్కుమంటున్నది ఈ అక్క. మొగాయనతోని మొగాయన ఛాలెంజ్ చేస్తే ఆడామె చీర కట్టుకొని బస్సు ఎక్కుమనే కాడికి వచ్చే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఫ్రీ బస్సు పథకం పెట్టుమని మేము అడిగినామా? మొగోళ్ళు ఉన్న కాడనే బస్సులు ఆపుతుండ్రు. ఆడోళ్లను చూస్తే చాలు ఆర్టీసీలు ప్రగతి చక్రాలను ఆపకుండా దంచుకపోతుర్రు. ఇదేనా మీరు పాలకులం కాదు సేవకులం అని ఒట్టు తిన్న తరీకా అనుకొచ్చింది. మరి మలి ముఖ్యమంత్రి ఈ చీర కట్టుకొని బస్ ఎక్కి ఆర్టీసీలో ఎట్లున్నదో పరీక్షిస్తాడా? ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమేషకాడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సారు వంగి ప్రధాని నరేంద్ర మోడీ సార్ కాళ్ళ మీద పడ్డాడు. అట్లా కాళ్ళ మీద పడుతుంటే వద్దొద్దు కాళ్ళు మొక్కొద్దు అన్నట్టు సూపుడేలు ఎక్కువెట్టి చూపెడుతున్నాడు మోడీ సారు. మరి నాగబాబు సోదరుడు నరేంద్ర మోడీ సార్ కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? ఏడా అట్లా జరిగింది ఏం కథ అంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ చూపిస్తా పాన్రి.
చూసిండ్రా ఇట్లా వంగి కాళ్ళు మొక్కబోతుంటే వెంటనే నడమలనే ఆపి నా పాదాలు పట్టుకోకు పవను అని ఎట్లా ఏలుతోని చూపెడుతున్నాడో చూడుండ్రి. తలకాయ కూడా అట్లా మొక్కొద్దు అని ఊపుతున్నాడు మోడీ సారు. మరి కాటమరాయుడు కాళ్ళను మొక్కుడు ఎందుకు అంటే ప్రధాని సారును కాకబట్టేదందుకేనా అంటే ఏమో మోడీ సారు కూడా వయసులో పెద్ద మనిషి, దేశంలోనే పేరు మోసిన పెద్ద లీడరా, భారతదేశాన్ని నిలబట్టే అట్లగిట్లా అభిమానంతో కాళ్ళు మొక్కిండేమో. కొందరు లీడర్లకు మోడీ సార్ను చూస్తే పాదాలు దాకి పావనమయ్యేంత ఫీలింగు కలిగే అభిమానం ఉంటుంది చూడుండ్రి అంటుర్రు పవన్ కళ్యాణ్ సార్ను అట్లా చూసినోళ్ళు. కమలంపూ పార్టీ లీడర్ అమిత్ షా సారు ముల్లపంది అట. అగో కేంద్ర హోంమంత్రి సార్ను పట్టుకొని ముల్లపంది అని అంత పెద్ద మాట ఇవ్వాలన్నారు అంటారా? అంత పెద్ద మాట అనవలసిన అవసరం కూడా ఏమున్నది అంటే ఏమో ఎందుకన్నారు ఏం కథ అంటే మొత్తం చెప్తా పండ్రి. ఒక ముల్లపంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా. అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇలా రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడరు అద్దంకి దయాకర్ సార్ ఏమంటున్నాడు? రిజర్వేషన్లు బంద్ పెడతామని చెప్పేదందుకు అమిత్ షా సార్ తెలంగాణకు వస్తున్నావు, నువ్వు రిజర్వేషన్లు బంద్ పెట్టి రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మట్టుకు కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లమంతా ఒక్కటయ్యి కమలం పువ్వును భూమండలం మీదనే కనబడకుండా చేస్తామని అనుకొచ్చిండు. కానీ ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఇట్లా ముల్లపంది దరిద్రుడా అనుడు ఏంది? రాజకీయం లీడర్ల మాటలు వింటే ఎప్పుడు మాట మారుస్తారో, ఎప్పుడు ఎవరిని ఎట్లా అంటారో, ఎప్పుడు ఏమంటారో ఎవ్వలకు తెలియదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశం అంతటా జీఎస్టీ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సీ ఉందట. అగో దేశమంతటా కూడా జీఎస్టీ ఉంటుంది. ఈ ఆర్ఆర్ ట్యాక్సీ ఏంది అంటారా? ఏమో మరి కమలంపూ పార్టీ లీడరు అమిత్ షా సార్ అంటుండు. మరి ఆయననే కాయసుగా ఈ ముచ్చటను ముంగటెందుకు వేసుకున్నాడంటారా? చెప్తా పాండ్రి. अपने तेलंगाना राज्य को कांग्रेस का एटीएम बना दिया. देश भर में जीएसटी लगता है, यहां आरआर टैक्स लगता है. तेलंगाना में एक आरआर टैक्स है, मालूम है आरआर टैक्स क्या है? राहुल रेवंत टैक्स का नाम आरआर टैक्स है. हर रोज सैकड़ों करोड़ रुपया इकट्ठा कर दिल्ली के दरबार में भेजने का काम एक कांग्रेस पार्टी करती है. విన్నారా అమిత్ షా సార్ ఏమంటున్నాడు? ఆర్ఆర్ ట్యాక్సీ అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ ట్యాక్స్ అట. అగో రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక కూడా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టినామని చెప్పకపోయే అమిత్ షా సార్కి ఇట్లా అనబట్టే. అంటే ఇప్పటికే మస్తు మంది దందాలు చేసుకునేటోళ్ళ దగ్గర ప్రజల పైసలన్నీ కూడా ట్యాక్సుల పేరు చెప్పి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల జేబులు నింపుతున్నాడని అమిత్ షా సార్ అనుకొచ్చిండు. అంటే వెనకటి రాజుల కాలంలో సామంత రాజులు రాజులకు పన్నులు చెల్లిస్తారు చూడుండ్రి, ఆ బాపతి అప్పచెప్పే కప్పంను ఆర్ఆర్ ట్యాక్సీ అంటారన్న తరీకలా అనుకొచ్చిండు. అయ్యా అమిత్ షా సారు, మీరు కూడా దేశంలో పెద్ద పెద్ద కంపెనీలకు సబ్సిడీలు ఇస్తారట, కానీ సామాన్య రైతులకు ప్రజలకు సబ్సిడీలు సాయాలు ఎక్కువ మటుకు చేయరట కదా. మరి మీరు పెద్ద పెద్ద దందాలు చేసుకునేటోళ్ళ ముచ్చట్లా చేస్తున్నది ఏంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ సారు భారతదేశానికి చిన్న మోసం కాదు, చాలా పెద్ద మోసమే చేసిండట. అగో 10 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇండియాను ప్రపంచ దేశాలతోని పోటీగా పరుగులు పెట్టిస్తున్నాడని కమలయ్యాలు అంటుంటే నువ్వేందే బాలన్న ఇండియాకు తగని మోసం చేసిండని అంటున్నావు అంటారా? అన్నది నేను కాదు సుమా, మీరే చూడుర్రి. నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంది అంటే, ఆయన చేసిన అతిపెద్ద మోసం నేను ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గించిండా పెరిగినా? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ప్రతిదాని ధర పెరిగిన మాట వాస్తవం కాదా? కమలంపూ పార్టీ సెంటర్ల ఎగురు పెట్టంగానే వెంటనే ధరలు తగ్గిస్తానని మోడీ సారు చెప్పిండు. మరి పప్పు, పసుపు, ఉప్పు, కారము, చింతపండు, నూనెల ధరలు పెంచిండు. పెంచుడే కాదు దినం పాపం పెరిగినట్టు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇదేనా ఇండియాను డెవలప్మెంట్ చేసుడు అని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. అవు మరి నిన్నయాల ధరలు ఎట్లున్నాయిలా? కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టే ఉంది. అది సరేగాని అయ్యా కేటీఆర్ సారు, అన్ని ధరలు బీజేపీ వాళ్ళు పిటాన పిరం చేసిండ్రని ముద్దుగానే చెప్తుర్రు. మీరు 10 ఏళ్ళు పాలన చేసిర్రు, మరి మీరు ఎన్నిటి ధరలు తక్కువ చేసిర్రు? సెంటర్లో ఉన్న మోడీ సర్కారు ఏం చక్కదనం చేయలే. రాష్ట్రంలో 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్న మీ సర్కారుతోని సామాన్యులకు ఏం ఫాయిదా లేకుండే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినాక రాష్ట్రమని ఒక పేరు మారింది తప్పితే తెలంగాణ ప్రజల రాత మాత్రం మారలేదు. ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టే ఉన్నది తప్పితే ఏం మారలేదు అంటూరు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీలో దినం కయ్యాలు అయితేనే ఉన్నాయి కదా, ఓతానా కాకపోతే ఓతానా పంచాదులు మోపైతేనే ఉన్నాయి. ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరని ప్రజలు అదో పరిశానలో ఉంటే ఈ లొల్లులతో ఇంకా ఆగమాగం చందన అయితట్టే ఉన్నది కదా. మళ్ళా కాంగ్రెస్ లీడర్లకు కయ్య మేడ ముదిరింది అంటారా? చూడుండ్రి మీరే.
అగో చూసిండ్రా ఎగిరెగిరి దుంకుతున్న ఈ మోదేవారి మొగరాయిల్లో కాంగ్రెస్ కార్యకర్తలట ఇప్పటికే షై పార్టీ లీడర్ల నడమ సాడుగా కయ్యాలవుతున్నాయని చెప్పి అందరిని బుద్గరిస్తున్నామని చెప్పి గాంధీ భవన్కు తీసుకొస్తే ఇట్లా మంది అందరూ చూస్తుండగానే ఒకరి మీద ఒకరు కళ్ళెర్ర చేసుకుని కయ్యానికి కాలుదు వినరట. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి సమీరుల్లా సారు ఆయన దిక్కు కార్యకర్తలను ఆపి నెత్తి పట్టుకున్నాడట. ఇక ఇప్పటికే శాన దగ్గరలో కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన లీడర్లకు ఎంపీ టికెట్లు ఇచ్చిర్రు. ఇన్నొద్దుల సంధి షై పార్టీనే పట్టుకొని ఉంటున్న కార్యకర్తలకు మొండి చేయిస్తున్నారట. కొత్తగా వచ్చిన లీడర్లకు ఇచ్చే మర్యాదలు చూసి కడుపు మసిలిపోయి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు ఇట్లా లొల్లులు చేస్తుర్రట. మొన్నటిదాకా జిల్లాల పొంటనే కయ్యాలయ్యేటి ఇప్పుడు చక్కగా గాంధీ భవన్లే గడబడయ్యే కాడికి వచ్చింది వ్యవహారం. పార్టీ పతార పెంచుకున్నాడు కంటే పంచాదులు దెంపేదందుకే కాంగ్రెస్ పెద్ద లీడర్ల అరిశైల పానము అరికాలాలకు వచ్చినంత పని అవుతున్నదట. ఇక ఇగరంగా ఇళ్లకు వస్తుంటే కావాలనే కొందరు కార్యకర్తలు పొక్కిలు చేస్తున్నట్టే ఉన్నది కదా అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ లీడరు మోత్కుపల్లి నరసింహులు సార్కు నెల దినాల సంధి కన్నులు బిగ్గరగా మూసుకొని పంటున్నా కానీ అసలుకే నిద్ర పడతలేదట. ఎప్పుడు చూసినా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే తట్టుండే మోత్కుపల్లి సార్కు నిద్ర పట్టకపోవుడేంది, నిద్రను దూరం చేసేంత పెద్ద రంది ఏం పట్టుకుంది? ఏది మనం కూడా నరసింహులు సార్ని అడిగి తెలుసుకుందాం. పారి సారు ఇక చెప్పుండ్రి. సోనియా గాంధీ చెప్తుందా, రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి మని? వామ్మో, వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురే ఒకటే కుటుంబంలో ముగ్గురు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురికి పదవులు తీసుకొని దళిత జాతి మొత్తానికి అన్యాయం చేస్తున్నాడట. పెదపల్లి జిల్లాల మోత్కుపల్లి సారోళ్ల జాతి మీద పెత్తనం మొత్తం వెంకటస్వాములదే నడుస్తున్నదట. ఇదేం పద్ధతి? నా జాతికి అన్యాయము ఘోరం కండ్ల ముంగట జరుగుతుంటే చూసుకుంటా ఎట్లుకోవాలి? ఇదేందే వివేకన్న, ఇంత వివేకం తప్పి నడుస్తున్నావంటే ఏమున్నది, నువ్వు కూడా పార్టీలు ఉన్నావు కదా అని కవర్ చేయబోయిండట. పార్టీలుంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలనా? పార్టీలుంటే నా జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూసుకుంటా ఊకోవాలనా అని మోత్కుపల్లి సార్ అనుకొచ్చుడు. అయ్యా మోత్కుపల్లి గారు, మరి సోనియమ్మ ఇంట్లోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు ఉన్నారు కదా, మరి వాళ్ళ ముచ్చట మాట్లాడవు సారు అంటే గడ్డాం గాలినా సరే కానీ పాలేని దుడ్డేమేయొద్దు అన్నట్టే ఉన్నది కదా సారు మీ మాట తీరు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ సారు ఉలవట్టుకొని పోయి సముద్రంలో చేపలు పడుతుండట. అగో ఓ దిక్కు ఎలక్షన్లు పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసే కేఏ పాల్ సారు ఉలవట్టుకొని పోయి చేపలు పట్టుడేంది అంటారా? ఏమో సారుకు చేపలు తినాలనిగిన బుద్ధి పుట్టిందో ఏమో కానీ చేపలు పట్టేదానికి అయితే పోయిండట. మరి ఏమైనా బుడ్డ వర్గాలు పడ్డాయా? ఇది చూద్దాం పారి. వరెవా కేఏ పాల్ సార్ను చూసి అసలైన మత్స్యకారుడు ఆగమే అవుతాడు కావచ్చు అనిపిస్తలేదు. డిట్టుకు డిట్టో, మక్కీకి మక్కీ బరాబర్ సేమ్ టు సేమ్ చేపలు పట్టేట ఆయన లెక్కనే ఉన్నాడు కదా. మరి సారు ఇట్లా వల చేతులు పట్టుకొని ఈపుల సంచి వేసుకొని షికారికి ఎందుకు పోయిండు అంటారా? విశాఖపట్నంలో మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు సౌలతులు చక్కగా లేవట. ఇప్పుడున్న పంకపాటి సీఎం జగన్ సారు గంగపుత్రులను చక్కగా చూసుకుంటా లేడట. అగో ఆ ముచ్చట పాల్ సార్ చెవుల పడ్డదట. ఊకుంటాడా? గంగనే నమ్ముకొని బతుకుతున్న గంగపుత్రులు దినమో గండమోలే చేపలు పట్టుకొని బతికెల్లా తీస్తుంటే వాళ్ళని పట్టించుకోకపోవుడు ఏంది? ఈ తేప ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది. కుండ గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తే నిండుకుండ లెక్క ఆంధ్రప్రదేశ్ను నిండుగా అభివృద్ధి చేసి చేపలు పట్టే అన్నలకు శాతనైన కాడికి మేలు చేస్తా అని అనుకొచ్చిండు. ఇన్నరా ఇది ముచ్చట. మరి పాల్గారి పర్ఫార్మెన్స్ను నచ్చి మెచ్చి పబ్లిక్ ఎన్ని ఓట్లు కుండ మీద గుద్దుతారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాగులేసి కమ్మినట్టు ఉబ్బరపోస్తుంటే క్లాసులు పెట్టి పాఠాలు చెప్తారని కొందరు విద్యార్థులు క్లాసులకు వెళ్ళి బయటకు వచ్చి లెక్చరర్లతో కయ్యం పెట్టుకుంటారు. ఓ దిక్కు మాడ వలిగేటట్టు ఎండలు చంపుతున్నాయి. ఇన్ని డిగ్రీల ఎండల ఇట్లా చదువులు చెప్పుడు ఏందని స్టూడెంట్స్ ఎంత కథ చేసిర్రో చూడండి. వి వాంట్ హాలిడేస్, వి వాంట్ హాలిడేస్ అని హైదరాబాద్లో ఉన్న మహాత్మా గాంధీ కాలేజీలో చదువుకునే పిల్లలు సమరం చేస్తున్నారు. మాకు సెలవులు ఇస్తేనే మేము చల్లగా ఉంటాము, లేకుంటే మండే సూర్యుని లెక్క మంటలు రాజేస్తామని మంచిగానే లొల్లికి దిగినరు. తాతీలు ఇస్తేనే మా పానం తాత్పారమవుతుందా అంటున్నారట. మరి ఎండాకాలం అని ఎరుకుండానే ఉండే కాలేజీల క్లాసులు నడిపేటోళ్ళు కూడా చల్లటి ఏసీలు పెట్టిపిస్తే అట్లగిట్లా ఏసీల గాలికి చదువుకునేటోళ్ళు కావచ్చు పిల్లలు. గాయగురం చేయకుండా ఉడకపోతలనే క్లాసులు చెప్తామంటే పిల్లలకు కూడా బాగానే బాధ అనిపించచ్చు. ఎంత గోస లేకుంటే ఇట్లా కాలేజీ ముంగటికి వచ్చి నిరసన తెలుపుతారు. మరి వీళ్ళకు సెలవులు ఇస్తారా, సౌలతులు చేస్తారా? చదువుల శాఖలకే తెలవాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెలకు 15,000 జీతం చేసుకుని బతికే హౌస్ కీపర్ ఇంట్లో అచ్చరాల 25 కోట్ల రూపాయలు ఉన్నాయట. మా అంటే 15,000 జీతం చేసుక బతికే అంత చిన్న ఉద్యోగి ఇంట్లో అన్ని కోట్ల పైకం ఎక్కడిది? ఏదైనా లక్కీ లాటరీ తలిగిందా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆయన ఇంటి దాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు మరి, పోదాం పారి.
అబ్బా 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 ఏం పైసలు కట్టలకు కట్టలు సడకు పొట్టి కంకర కుప్పలు పోసినట్టే ఉన్నాయి కదా. ఒకటి కాదు రెండు కాదు మరి 25 కోట్ల రూపాయలంటే ఉండయా ఆ మాత్రం కట్టలు. అవిటిని లెక్క పెట్టేందుకు బ్యాంకుల నుంచి కౌంటింగ్ మిషన్లే తెప్పించిర్రంటే అర్థం చేసుకోరి. మరి ఈ పైకమంతా ఎవరది? ఆ పైసలు ఇంట్లో పెట్టుకున్న హౌస్ కీపర్ ఎవరు అంటే జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్కు సెక్రటరీగా పనిచేసిన సంజీవ్ లాల్ దగ్గర 15,000 జీతానికి పనిచేస్తాడట. అసొంటి మనిషి ఇంట్లకు ఇట్లా ఇన్ని కోట్లు వచ్చుడే ఇచ్చంతరం అనిపిస్తలేదు. మరి ఈ పైకమంతా ఎక్కడిది అంటే మంత్రి అలంగిర్ గారు కమిషన్ల రూపంలో కాంట్రాక్టర్ల తాన తీసుకొని కార్యదర్శి సంజీవ్ లాల్కు అప్పచెప్తే ఆయన ఈ జాంగీర్కి అప్పచెప్పిండట. జాంగీర్ తెచ్చి ఆయన ఇంట్లో దాచిపెట్టిండట. అధికారులకు అనుమానం వచ్చి జాంగీర్ ఇంటి మీద దాడి చేస్తే ఏమున్నది, ఇగో ఇట్లా నోట్లు కట్టలకు కట్టలు దొరికినాయట. ఇగో ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని